కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్ బెవరేజెస్ అండ్ రిఫ్రెష్మెంట్స్. ఇలా పేరు ఏదైనా కానీ మనం వీటిని తాగవచ్చా? ఎంత మొత్తంలో వీటిని తాగాలి? హెల్త్ ఎక్స్పర్ట్స్ అండ్ రీసెర్చర్స్ ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. మన ఇండియాలో బాగా పాపులర్ కూల్ డ్రింక్ కంపెనీస్ వచ్చేసి కోకోకోలా అండ్ పెప్సీ. ఈ కోకోకోలా కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిన 31 మార్చ్ 2024 ఇండియా మొత్తంలో సుమారు 47 బిలియన్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఒక కూల్ డ్రింక్ బాటిల్ 20 రూపీస్ అనుకుంటే ఇయర్కి 2.35 బిలియన్ల బాటిల్స్ అమ్ముడుపోయినట్లు అర్థం. అలా చూసుకుంటే ఒక రోజుకి సుమారు 64 లక్షల బాటిల్స్ అమ్ముడుపోయినట్లు అంచనా వేయొచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో కూల్ డ్రింక్స్ని ఏ రేంజ్లో తాగుతున్నాము. బాటిల్ని వెనక్కి తిప్పి వీటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఈ కూల్ డ్రింక్స్ అన్నిట్లో కామన్గా యూజ్ చేసేది కార్బోనేటెడ్ వాటర్ అండ్ షుగర్. కూల్ వాటర్లో హై ప్రెషర్తో కార్బన్ డైఆక్సైడ్ని నింపితే అది కార్బోనేటెడ్ వాటర్గా మారుతుంది. దీనిని ప్లెయిన్గా తాగితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఇందులో షుగర్ని యాడ్ చేసి తాగితే బాడీలో క్యాలరీస్ పెరిగి బరువు పెరగటం, కళ్ళ సమస్యలు, డయాబెటిక్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 100 ml కూల్ డ్రింక్లో మినిమం 10 grams ఆఫ్ యాడెడ్ షుగర్ ఉన్నాయి అనుకుంటే 250 ml చిన్న బాటిల్లో 25 grams షుగర్ అంటే 15 teaspoons షుగర్ని మనం తెలియకుండా లిక్విడ్ రూపంలో తీసుకుంటున్నట్లు. ఇలా ఒక రోజులో 1 లీటర్ కూల్ డ్రింక్ తాగితే 100 grams షుగర్ అంటే 60 teaspoons షుగర్ తీసుకుంటున్నట్లు అన్నమాట. అకార్డింగ్ టు WHO రిపోర్ట్స్ ప్రకారం 1 డేలో జస్ట్ 25 grams కన్నా తక్కువ యాడెడ్ షుగర్ని తీసుకోవచ్చు అని చెప్తున్నాయి. ఈ కూల్ డ్రింక్స్లో చూసుకున్నట్లయితే జస్ట్ 250 ml బాటిల్లోనే 25 grams యాడెడ్ షుగర్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బయట స్వీట్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్లో కూడా ఈ యాడెడ్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగి ఫ్రీక్వెంట్గా యూరినేట్ అవ్వడం, దాహం తీరకపోవడం, టైర్డ్నెస్ అండ్ వీక్నెస్ మరియు హెడ్ఏక్ లాంటి షార్ట్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంతేకాకుండా లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ టైప్ 2 డయాబెటీస్, నర్వ్స్ డ్యామేజ్, కంటి చూపు మందగించడం, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి. సో మీరే ఆలోచించండి, ఇంత పరిమాణంలో షుగర్ తీసుకోవడం మన హెల్త్కి మంచిదా కాదా అనేది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది వీటి గురించి చెప్పడానికి. నెక్స్ట్, ఈ కూల్ డ్రింక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ థమ్స్ అప్ అండ్ పెప్సీతో స్టార్ట్ చేద్దాం. ఇవి రెండు వేరువేరు కంపెనీ కాంపిటీటర్స్ అయినప్పటికీ ఈ రెండిట్లో యూజ్ చేసే కలర్స్ మాత్రం సేమ్. అయితే ఈ కలర్ విషయానికి వచ్చేసరికి ఇవి 150Dని మెన్షన్ చేస్తున్నాయి. క్యారమెల్కి కోడ్ నేమే ఈ 150D. అసలు ఈ క్యారమెల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏదైనా తినే పదార్థాన్ని దాని స్థాయికి మించి వేడి చేస్తే అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. అలాంటిది షుగర్ని అమ్మోనియా మరియు సల్ఫైడ్తో బాగా వేడి చేసి అది డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేలా చేస్తారు. ఇలా చేయడం వలన 4-MEI అనే బై ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మోతాదుకి మించి తీసుకుంటే లాంగ్ టర్మ్స్లో క్యాన్సర్కి దారితీస్తుందని యానిమల్స్ మీద చేసిన పరిశోధనలో తెలిసింది. ఈ క్యారమెల్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. మోతాదుకి మించి దీనిని తీసుకుంటే లివర్ మరియు కిడ్నీలో ఒత్తిడిని పెంచుతాయి. ఆల్రెడీ లివర్ అండ్ కిడ్నీకి సంబంధించిన సమస్యతో బాధపడే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యాంటా, మెరిండా, స్లైస్ అండ్ పల్పి ఆరెంజ్లో మనం చూసుకున్నట్లయితే కలర్ 110 కోడ్ నెంబర్ అంటే సన్సెట్ ఎల్లో కలర్ని సూచిస్తుంది. దీనివల్ల కొంతమందిలో ఎలర్జిక్ రియాక్షన్స్ లైక్ ర్యాషెస్, స్వెల్లింగ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అంతేకాకుండా కొంతమంది చిన్నపిల్లల్లో హైపర్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్ అండ్ స్టమక్ అప్సెట్ వంటి లక్షణాలు గుర్తించడం జరిగింది. నార్వే మరియు ఫిన్లాండ్ కంట్రీస్లో ఈ కలర్ని పూర్తిగా బ్యాన్ చేశారు. అలాగే యూరోపియన్ యూనియన్లో ఈ కలర్కి సంబంధించి లేబుల్ మీద వార్నింగ్ రిస్ట్రిక్షన్స్తో వీటిని మార్కెట్లో ఎలో చేస్తున్నారు. మన ఇండియాలో FSSAI గైడ్లైన్స్ ప్రకారం అనుమతించబడింది.
నెక్స్ట్ వచ్చేసేసి ఎసిడిటీ రెగ్యులేటర్స్. వీటిని కూల్ డ్రింక్స్లో pH లెవెల్ మెయింటైన్ చేయడానికి, టేస్ట్ అండ్ డ్రింక్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉండటానికి వాడతారు. ఈ కూల్ డ్రింక్స్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా E330 సిట్రిక్ యాసిడ్, E331 సోడియం సిట్రేట్ అండ్ E338 ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇవే ఎక్కువ ఎసిడిటీ రెగ్యులేటర్స్గా కనిపిస్తాయి. సిట్రిక్ యాసిడ్ నార్మల్గా లెమన్స్ అండ్ ఆరెంజెస్లో ఉంటుంది. దీనిని డ్రింక్స్లో పుల్లటి టేస్ట్ కోసం యూజ్ చేస్తారు. సిట్రిక్ యాసిడ్ అండ్ సోడియం సిట్రేట్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పళ్ళ సమస్యలు, స్టమక్ ఇరిటేషన్, ఎలర్జిక్ రియాక్షన్స్, హై బ్లడ్ ప్రెషర్ అండ్ డైజెస్టివ్ సమస్యలు వస్తాయి. ఇక ఫాస్ఫోరిక్ యాసిడ్ అయితే సిట్రిక్ యాసిడ్ అండ్ సోడియం సిట్రేట్తో పోలిస్తే ఎక్కువ ప్రమాదకరం. ఫాస్ఫేట్ రాక్ అనే రాయిలో కాల్షియం ఫాస్ఫేట్ అనే ఖనిజం ఉంటుంది. దీనిని సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితే ఫాస్ఫోరిక్ యాసిడ్గా మారుతుంది. తర్వాత కొన్ని రకాల ఫిల్టర్స్ ద్వారా క్లీన్ చేస్తారు. ఈ విధంగా ఫాస్ఫోరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దీనినే థమ్సప్, కోకోకోలా అండ్ పెప్సీలో ఎసిడిటీ రెగ్యులేటర్గా వాడతారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఎరువులకు, మొక్కల పెరుగుదలకు మరియు పరిశ్రమల్లో మెటల్ క్లీన్ చేయడానికి అండ్ డిటర్జెంట్స్లో కూడా ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ని వాడతారు. ఇక ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ని ఎక్కువ మొత్తంలో తాగితే ఎముకల్లో ఉన్న కాల్షియంని తగ్గిస్తుంది. దీనివల్ల మన ఎముకలు బలహీనపడి జాయింట్ పెయిన్స్ వస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి కెఫెన్. కొన్ని కూల్ డ్రింక్స్లో ఈ కెఫెన్ని వాడతారు. అసలు ఈ కెఫెన్ ఎక్కడి నుండి వస్తుంది, ఇది ఎలా తయారవుతుంది ఒకసారి చూద్దాం. 2 రకాలుగా ఈ కెఫెన్ని సేకరిస్తారు. ఒకటేమో న్యాచురల్ కెఫెన్, ఇంకోటేమో సింథటిక్ కెఫెన్. న్యాచురల్ కెఫెన్ వచ్చేసి కాఫీ, కోకో అండ్ కోలా గింజలు మరియు టీ ఆకుల నుండి కెఫెన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది మన బాడీలో స్లోగా అబ్జర్వ్ అవుతుంది. సింథటిక్ కెఫెన్ వచ్చేసేసి ఇది కంప్లీట్లీ కెమికల్ ప్రాసెస్. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ఖర్చుతో త్వరగా తయారు అవుతుంది. ఇది మన బాడీలో ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అయితే ఈ కూల్ డ్రింక్స్లో సింథటిక్ కెఫెన్ని యూజ్ చేస్తారు. న్యాచురల్ కెఫెన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సింథటిక్ కెఫెన్కి ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ కెఫెన్ వల్ల ఇన్స్టాంట్ యాక్టివ్నెస్ ఫీల్ అవుతాము. అది కూడా లిమిటెడ్ టైం వరకు మాత్రమే. ఆఫ్టర్ దట్ సమ్ పీపుల్స్లో దీనిని ఎక్కువ తీసుకోవడం వలన ఇన్సోమేనియా అంటే నిద్ర రాకపోవడం, యాంగ్జైటీ, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా బాటిల్స్ లేబుల్స్లో గమనిస్తే దిస్ ప్రోడక్ట్ కంటైన్స్ కెఫెన్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని రాసి ఉంటుంది. అయినా మనం వీటిని పట్టించుకోకుండా తాగుతూనే ఉంటాం. ఇక లాస్ట్గా వచ్చేసేసి ఫ్లేవర్స్. న్యాచురల్ ఫ్లేవర్స్, నేచర్ ఐడెంటికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టాన్సెస్ అని ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. న్యాచురల్ ఫ్లేవర్స్ అంటే మొక్కలు మరియు ఫ్రూట్స్ నుండి ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా న్యాచురల్గా ఈ ఫ్లేవర్స్ని తయారు చేస్తారు. నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్స్ అంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయిన ఫ్లేవర్స్లో కెమికల్స్ని యాడ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టాన్సెస్ అంటే కంప్లీట్గా కెమికల్స్ని యాడ్ చేసి ఫ్లేవర్స్ని తయారు చేస్తారు. ఈ కూల్ డ్రింక్స్లో న్యాచురల్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే ఏం కాదు, కానీ కెమికల్స్ని యూజ్ చేసిన ఫ్లేవర్స్ని ఈ కూల్ డ్రింక్స్లో కలిపినప్పుడు వీటిని ఎక్కువగా తీసుకుంటే మన హెల్త్కి చాలా ప్రమాదం. ఈ కూల్ డ్రింక్ కంపెనీస్ న్యాచురల్ ఫ్లేవర్సే వాడొచ్చు కదా, ఈ కెమికల్ ఫ్లేవర్స్ని ఎందుకు వాడతారు అనే డౌట్ కూడా మనలో చాలామందికి రావచ్చు. ఓన్లీ న్యాచురల్ ఫ్లేవర్సే ఈ కూల్ డ్రింక్స్లో యూజ్ చేస్తే కూల్ డ్రింక్స్ త్వరగా పాడైపోతాయి. వీటికి లైఫ్ టైం ఇంక్రీజ్ చేయడానికి ఈ కెమికల్ ఫ్లేవర్స్ని యూజ్ చేస్తారు. ఇది మొత్తానికి ఈ కంపెనీస్ వీటి లేబుల్స్లో బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో కోడ్ నెంబర్స్ని యూజ్ చేసి అర్థమయ్యి అవ్వనట్లుగా, కనపడనట్లుగా చిన్న చిన్న అక్షరాలతో మెన్షన్ చేస్తున్నాయి. మనం ఏదైనా రెస్టారెంట్స్ ఆర్ మాల్స్లో ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళినప్పుడు లైక్ మెక్డొనాల్డ్స్, KFC, పిజ్జా హట్, డామినోస్, బర్గర్ కింగ్ లాంటి వాటిల్లో ఏదైనా మీల్ ఆర్డర్ చేసినప్పుడు అందులో కూడా ఈ కూల్ డ్రింక్స్ ఇంక్లూడ్ అయి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బర్గర్ మీల్ ఆర్డర్ చేయాలి అనుకుంటే అందులో ఒక బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్ కలిపితే ఒక మీల్ అవుతుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పైసలు పెట్టినాం కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా కూల్ డ్రింక్ తాగిస్తాము. ఇవే జంక్ ఫుడ్ రా నాయనా అంటే వీటికి తోడు ఈ కూల్ డ్రింక్స్ని తాగి మన హెల్త్ని ఇంకా ఖరాబ్ చేసుకుంటున్నాము. ఇకపోతే అడ్వర్టైజ్మెంట్స్. కోకోకోలా కంపెనీ ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో కంపెనీ సుమారు 738 కోట్లు ఖర్చు చేసింది. తర్వాత 2023లో అది కాస్త పెరిగి 1122 కోట్లు అయ్యింది.
ఇక 2024లో మరింతకు పెరిగి 1520 కోట్లు అయ్యింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్స్తో ఈ కంపెనీస్ ప్రజల్లో ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయో. క్రికెటర్ విరాట్ కోహ్లీ తన నిజ జీవితంలో స్ట్రిక్ట్ డైట్ని ఫాలో అవుతాడు. ఇలాంటి కూల్ డ్రింక్స్కి సంబంధించిన యాడ్ చేస్తే దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి అని గట్టిగా నమ్ముతాడు. సో 2017 నుండి ఈ కూల్ డ్రింక్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ నుండి తప్పుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్స్ని చేయట్లేదు. I won't take names, but something that I feel like I don't connect to anymore, because if I myself won't consume those things, I would not want to promote it in a way to urge other people to consume it just because I'm getting money out of it. అమితాబ్ బచ్చన్ కూడా ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప అమితాబ్ బచ్చన్తో, మీరు ఈ కూల్ డ్రింక్స్ యాడ్స్ని ఎందుకు చేస్తున్నారు? మా టీచర్ ఏమో వీటిని తాగొద్దు, ఇది హెల్త్కి మంచిది కాదు అని చెబుతున్నారు అని అడిగింది. అప్పటి నుండి అమితాబ్ బచ్చన్ కూడా ఈ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీస్ ఈ యాడ్స్ని చేస్తూనే ఉన్నారు. కానీ నిజానికి ఏ సెలబ్రిటీ కూడా ఈ షుగరీ డ్రింక్స్ని తాగరు. ఇది మన బుర్రలకు ఎప్పుడు ఎక్కిద్దో ఏమో మరి. వీటిని మనం పట్టించుకోకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కూల్ డ్రింక్, ఏదైనా పార్టీ చేసుకుంటే కూల్ డ్రింక్, బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్, ఎండకి దాహం అయితే కూల్ డ్రింక్, బ్రేక్లో కూల్ డ్రింక్, జర్నీలో కూల్ డ్రింక్, థియేటర్కి వెళ్తే మూవీ ఇంటర్వెల్లో కూల్ డ్రింక్, ఎక్కడ పడితే అక్కడ ప్లేస్తో సంబంధం లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు టైంతో సంబంధం లేకుండా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ కూల్ డ్రింక్ని మనం తాగుతూనే ఉన్నాం. ఇలా మనకు తెలియకుండానే ఈ కూల్ డ్రింక్స్కి మనం ఎడిక్ట్ అయిపోయాం. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, ఏదైనా లిమిట్కి మించి తీసుకుంటే అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నన్ను అడిగితే ఈ కూల్ డ్రింక్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అయినా మేము మారం, మాకు ఈ కూల్ డ్రింక్సే కావాలి అనుకుంటే ఇక మీ ఇష్టం.